హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు ఈజీగా ఉండే డబుల్ కా మీఠాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 6 బ్రెడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్స్కి సైడ్స్కి ఉండే బ్రౌన్ పార్ట్స్ని తీసేసి పక్కన పెట్టుకొని ఇలా 4 పీసెస్గా చేసుకోవాలి. ఇలా 4 పీసెస్గా చేసుకున్న బ్రెడ్ని పక్కన పెట్టుకొని ఇలాగే మిగతా పీసెస్ను కూడా తీసుకోవాలి. అయితే ఇలా కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని వెంటనే ప్రిపేర్ చేయకుండా ఒక అరగంట కానీ గంట ముందే పీసెస్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పీసెస్ అనేవి గట్టిగా ఉంటాయి. ఈలోపు మనము ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని మనం పాలను వేడి చేసుకోవాలి. ఇలా పాలు అనేవి వేడి చేసుకునే ముందు బాండీని తడి చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాలను వేడి చేసేటప్పుడు పాలు అనేవి అడుగంటకుండా ఉంటాయి. అయితే నేను ఇప్పుడు పాలు 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే పాలే. కావాలంటే మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ని కూడా తీసుకోవచ్చు. ఇలా బాండీలోకి తీసుకున్న పాలన్నీ బాగా మరిగించండి. పాలు మరిగేటప్పుడు పైన అట్టులా వస్తుంది కదా, అది ఒక సైడ్కి అనుకుంటూ పాలన్నీ మరిగించండి. ఈ పాలన్నీ ఒక 5-6 నిమిషాలు మరిగించి ఇలా మధ్య మధ్య కలుపుతూ మరిగించండి. ఇలా బాగా మరిగించి చిక్కగా అయ్యాక ఇందులోకి మనం ముందుగానే కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి బాదం, జీడిపప్పు, పిస్తా అవనేవి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఈ పాలు అనేవి బాగా మరిగిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సన్నగా తురుముకోవాలండి. వీటిని మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకొని ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మరిగించండి. పాలని బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఇలా చిక్కగా అయినాక గ్యాస్ ఆఫ్ చేసి ఈ పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ బాండీలోకి 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుందాం. ఈ నెయ్యి వేడయ్యాక కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంటను తగ్గించి ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఉన్నది కదా, అదే నెయ్యిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ చూడండి కొంచెం గట్టిగా అయిపోయాయి కదా, అలానే నెయ్యి మరిగిన తర్వాత ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది గ్యాస్ సిమ్లో ఉంటే ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిరిగేసుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే నెయ్యిలో మిగతావి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసేటప్పుడు నెయ్యి తగ్గినట్లు అయితే మళ్ళీ వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్స్ని బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి.
ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆ పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా బాండీని మనం శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇందులోకి నేను 1/2 కప్ పంచదారని తీసుకున్న, ఇందులోనే 1/2 కప్ వాటర్ని కూడా తీసుకున్నాను. ఈ పంచదార వాటర్ని బాగా మరిగించుకోవాలి. నేను ఈ పంచదార పాకంలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఈ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే వేసుకొని అవసరం లేదు, మీ ఇష్టం. నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు ఈ పాకాన్ని 2-3 నిమిషాలు బాగా మరిగించుకొని ఇందులోనే మనం వీడియోలో చూపించిన విధంగా పాకం అనేది ఇట్లా స్టిక్కీగా అయ్యే విధంగా ఆ టైం వరకు ఉంచుకొని ఈ పంచదార పాకం వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేశాక బ్రెడ్ ముక్కలకి పాకం బాగా పట్టే వరకు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ బ్రెడ్ ముక్కల్ని పంచదార పాకం అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకునే వరకు ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత మనం ముందుగా కాచి ఉంచుకున్న పాలని బ్రెడ్ ముక్కల పైన యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక 2-3 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇది కొంచెం జ్యూసీ ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు పైన సర్వ్ చేసుకోవడానికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పుల్ని, కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డబుల్ కా మీఠా రెడీ ఫ్రెండ్స్.